దేశంలో ప్రజలందరికీ ఏరికను అలంకరించిన గాంధీ తాతకు మళ్ళా శాసనగురుకు భారత్ మాతకి అందరికీ ఇదే నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎప్పుడు వస్తారా నాయన మా అక్క ఇంకా ఆర్తలు అంటుంటది కానీ వచ్చినాక ఈ నిలవైతే మళ్ళీ విలువది. ఓ తమ్మి ఏం చేస్తున్నావు? గడ ఎందుకు నిలబడ్డావు తమ్మి? జనమందరం ఉన్నదంటాను మబ్బుల లేచి సలికి 3 రూపాయల షాంపూని ఎత్తికి రుద్దుకొని వస్తే ఇప్పుడు అమ్మ వచ్చేది. నువ్వు చూస్తేనేమో ఎవ్వలేరు, జెండా దగ్గర ఉన్నాడు. తమ్మి జెండా ఎగరేసినవా? చాక్లెట్లు తిన్నావా? చాక్లెట్లు తిన్నావా? మిఠాయి తిన్నావా? నీకింత నాకింత గారాక ఎవరు ఎట్లా జెండా వందనం చేసిన అంటాను రిపోర్టింగ్ చేయాలి ఇప్పుడు నేను, అందుకే వచ్చిన. అవునా? అయితే చెప్పు మరి ఎవరెవరు ఎట్లా జరుపుకున్నారు వివరంగా చెప్పు సత్తి. అదే విధంగా మనం టీవీలో చూసుకున్నట్టయితే లీడర్లందరూ రాష్ట్రపతి మళ్ళా ప్రధానమంత్రి కూడా కొత్త బట్టలు తోడుకొని జెండా వందనం చేసుకున్నట్టు మనకు సమాచారం ఉన్నది. పండుగ చేసుకున్నారు, మళ్ళా సెకండ్ హ్యాండ్లు కూడా ఇచ్చుకున్నారు. అవునా? మరి రాష్ట్రపతి సార్ ఏమన్నాడు? ఏం సందేశం చెప్పిండు? ఎప్పుడు చెప్తారు కదా. మళ్ళీ అదే విధంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ రాష్ట్రపతి కా నుంచి కూడా ఇప్పటి రాష్ట్రపతి దాకా కూడా గవే మాటలు చెప్పినట్టు మనకు ఉన్నది. అవుగని సత్తి ప్రధానమంత్రి మోడీ సార్ ఎట్లా జరుపుకున్నాడు? మళ్ళా పోయినాడు సార్ది నెత్తికి రుమాలు చూసినట్టయితే రంగురంగులు కట్టుకున్నాడు. మళ్ళీ ఈ ఏరు చూసినట్టయితే ఒకటే పసుపు రంగు కట్టుకొని మందిరందరిని చూసి ముసి నవ్వినట్టు మనకు సమాచారం ఉన్నది. అవునా? మరి పబ్లిక్ ఎట్లా జరుపుకున్నారు? అదే విధంగా చూసినట్టయితే మొగోళ్ళందరూ నెత్తికి రుమాలు కట్టుకొని ఆడవాళ్ళందరూ చేతిలో సర్ది పట్టుకొని చక్కగానే జరుపుకున్నట్టున్నారు. ఆగో లీడర్లందరూ సంబరం కొద్ది జెండా పండుగ చేసుకుంటే పబ్లిక్ పనికెందుకు పోయినట్టు? ఇవాళ సెలవే కదా. దినాము ఫన్ చేసుకునేటోనికి ఇంటికాడు ఉంటే పండుగ ఏమున్నది అన్నట్టు రోడ్ల మీద పనిపోయినట్టు మనకు సమాచారం ఉన్నది. అబ్బో మరి తమరు ఎట్లా చేసుకున్నారు? పండుగ నాడు కూడా సెలవు ఇవ్వకుంటే ఏంటిదో గోస పెడుతుంటారు ఈమె. అక్క అసలు గణతంత్రం అంటే ఏంటిదక్క? అయ్యో సత్తి అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు తమ్మి. అక్క ఏం అమల్లోకి వచ్చింది అక్క? ఎందుకు వచ్చింది అక్క? అప్పుడు ఆంగ్రేజోళ్ళు మనల్ని ఏలేటోళ్ళు తమ్మి, వాళ్ళ మీద మనం ఫైటింగులు చేసి బయటికి పంపిన వాళ్ళను. ఎందుకక్క వాళ్ళు మంచోళ్ళు కారా మనకు? ఎందుకు గెరిమేసిన వాళ్ళను? కాదు తమ్మి, తెల్లోళ్ళు మనోళ్ళను మస్తు అరిగోస పెట్టిండ్రు, మన జెండాను ఎగరనీయలేదు. పోలీసోళ్ళు బూట్ కాళ్ళతో దన్నేది, ఆడోళ్ళని బగ్గా షిడాయించేది. నలుగురు కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళని కాల్చి పడేసేది తమ్మి. జీతాలు చక్కగా ఇస్తలేరా అంట అని మీటింగులు పెట్టుకుంటే పోలీసు వాళ్ళు కొట్టినట్టే కదా అక్క. మళ్ళీ ఇప్పుడు కూడా ఆడోళ్ళని సిరాయిస్తున్నారు. భూమికి పన్ను కట్టించుకున్నారు, కట్టకపోతే వాళ్ళని కొట్టి పండిన పంట అంతా గుంజుకపోయేది. బుక్కేడు బువ్వ కూడా దొరికేది కాదు తమ్మి. అవునా అక్క? మన ఇంటి పని ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ లో కట్టాం చూడు, గట్లనే అక్క. అయ్యో చివరికి నెత్తికి తినే ఉప్పు కూడా పన్ను కట్టించుకునేటోళ్ళు, ఎదురు తిరిగితే తూటాలు దింపేటోళ్ళు. అక్క నా నెత్తి కటింగ్ చేపించుకొని పైసలు ఇస్తున్నా కదా అక్క, ఉత్తుగా చేస్తున్నాడు ఏమన్నా? ఉప్పు సావుకారి కూడా ఉత్తగా ఇస్తున్నాడా ఏంటిదన్నా? ఏ అది వేరు ఇది వేరు తమ్మి, ఈడున్నదంతా దోసుకొని పోయినరు, మనకేం మిగిలియలేదు. అప్పుడు వేరేటోళ్ళు మనని అన్నారు కాబట్టి మనోళ్ళని మనం తెచ్చిపెట్టుకున్నాం కదా అక్క. మన దాంట్లో మనం ఏమన్నా అనుకుంటే ఏం కాదు కదా, ఇంటి కోసం బయట కోసం గంతే అన్నట్టు కదా అక్క. భారత్ మాతాకి జై, భారతదేశానికి జై, మనోళ్ళందరికి జై. అక్క నీకు కొబ్బరి పచ్చలు తేవాలనా? 2 చాలా అక్క తెస్తున్నావు.